శ్రీ గురుభ్యో నమః. శుభం బియాదు. జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కళాకారుల గురించి మాట్లాడుకుంటున్నాం, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, మన రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే మన పొరుగు రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యోగము రాజయోగము విపరీత రాజయోగం అనే అంశం గురించి మనం ముందుకు వెళ్తుంటే ఆయన జీవితకాలంలో కొన్ని యోగాలు ఆయన ఆల్రెడీ అనుభవించినట్టు మనకు బాగా కనబడుతుంటాయి అన్నమాట. కొన్ని సినిమాలు ఏంటంటే ఒక చేంజ్ లైఫ్ టర్నింగ్ పాయింట్ గా చూపిస్తుంది. భాష అనే సినిమా తీసుకుంటే దాన్ని ఒక ఆల్మోస్ట్ ఇప్పటికీ కొన్ని థియేటర్లో తమిళనాడులో ఆ సినిమా ఆడుతుందని కూడా చెప్తుంటారు. అంత క్రేజ్ ఆయనకు ఉందని చెప్తుంటారు. తర్వాత ముత్తు తీశారు, ఎన్నో మూవీస్ తీశారు, మహా అద్భుతంగా ముందుకెళ్ళే చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఒక యోగం అనేది ఎంతకాలం ఉంటుంది అన్నది, ఒక కళాకారుడికి ఎంతకాలం ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడికి ఎంతకాలం ఉంటుంది అనే విషయాలకు వచ్చినప్పుడు గ్రహాల యొక్క ప్రభావము యోగ దశ అన్నది ఏదైనా మాక్సిమం 3 సంవత్సరాల 4 నెలలు ఉంటుంది, మినిమం 6 నెలలు ఉంటుందన్నమాట. అంటే ఈ 3 సంవత్సరాల 4 నెలల్లో ఉన్న యోగాన్ని అనుభవిస్తూ ఆ 3 సంవత్సరాల 4 నెలల్లో ఉన్న యోగాన్ని ఇచ్చే ఫలం ఎలా ఉంటుందంటే లైఫ్ లాంగ్ సరిపడేంత ఫలం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అది మనం ఎలా మార్చుకుంటాం అన్నది, అంటే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు కదా, అది ఏ విధంగా మార్చుకోవాలని మన చేతిలో ఉంటుందన్నమాట. అంటే అస్ట్రాలజర్స్ ద్వారా ఏంటంటే యోగ సమయం అప్పుడు యోగ బిందువు ఎక్కడ ఉంది, ఏ సమయంలో యోగం వస్తుంది, ఆ యోగాన్ని ఎలా మార్చుకోవాలి, ఎంత యోగం విపరీత రాజ్యోగులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇదంతా అస్ట్రాలజర్స్ ద్వారా తెలుసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళే అవకాశం అనమాట. మన రజనీకాంత్ గారి విషయంలో కూడా మనకి ఎలాగైనా సీన్ స్టార్, మన స్టార్డమ్ అంటుంటాం, సూపర్ స్టార్ అంటాం. ఆయనకి యొక్క జాతకంలో యోగాలు రాజయోగాలు విపరీత రాజయోగాలు అన్ని ఆల్మోస్ట్ అయిపోయి దాని యొక్క వాసనను ప్రస్తుతానికి అనుభవిస్తున్నట్టుగా ఆయన జాతకంలో కనబడుతుంది. మహాదశలు అన్ని వెళ్ళిపోయి, శని మహాదశ వెళ్ళిపోయింది, రాహుదశ వెళ్ళిపోయింది, అన్ని ఆల్మోస్ట్ గురుదశ వెళ్ళిపోయింది, అన్ని దశలు ఆయన వెళ్ళిపోయి ఇంకా కేతు అన్ని ఆల్మోస్ట్ అన్ని దశలు కూడా దాటుకున్న కేతు మహాదశ కూడా ఎండింగ్ స్టేజ్ కూడా వచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఈరోజు మనకు ఛానల్స్ ముందుగా ఆయన కనబడి అంటే ఆయన యొక్క ఫ్యాన్స్తో మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ రాజకీయ రంగం అనే ఒక యోగంలో వెళ్తారా అనే భావంతో అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జాతకరీత్యా చూస్తున్నప్పుడు దానికి కావాల్సిన బలం అయితే కనిపించట్లేదు. అంచేత ఇది ఓన్లీ ఒక వాసన అని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ ట్రెండ్లోని రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేసినా చేయకపోయినా రాజకీయ బలం అయితే ఆయన జాతకంలో ప్రస్తుతానికి అటువంటి యోగాలు అయితే ఆయన జాతకం లేదు. కాబట్టి ఇది ఒక చిన్న సొల్యూషన్గా మాత్రం మనం చెప్పడానికి అవకాశం ఉంది. రజనీకాంత్ గారికి ఏదో ప్రజాధనంతో ముందుకు వెళ్తున్న ఆ ప్రజాభిప్రాయంతో కొంచెం ఎంతో ఆనందకరమైన జీవనాన్ని గడపడానికి అవకాశం తప్ప యోగము ఈ వయసులో మనకు రావాల్సినంత యోగం అనేది బలం లేదు. కాబట్టి మళ్ళీ కొత్త చాప్టర్ అన్నమాట, రాజకీయం అనేది కొత్త చాప్టర్ కింద వస్తుందన్నమాట, అలవాటైన చాప్టర్ కింద రాదు. అందులో మళ్ళీ కావాల్సినంత బలము ఈ జాతకంలో కనిపించట్లేదు, ఎందుకంటే అన్ని యోగాలు అయిపోయాయి కాబట్టి. సో మన ఈ జాతకంలో ఈ రాజకీయ ప్రవేశం కంటే రాజకీయ నాయకులకి మద్దతుగా కొంతమంది కొన్ని వ్యవహారాలకి పాయింట్ టు పాయింట్ మద్దతుగా తీసుకుంటూ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే దాంట్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం సఫలీకృతం అయ్యే అవకాశం కాబట్టి అలా ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా రాజకీయ రంగంలో దిగడం అనేది ఈ జాతకాన్ని అంత సత్ఫలితాలు ఇచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు. ఏదైనా కేతు మహాదశలు ఆఖరిగా అవుతుంది కాబట్టి ఈ దశ మోక్ష మార్గానికి సంబంధించిన దశ అని చెప్తాను తప్ప, మంచి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి మోక్ష మార్గానికి అంటాను తప్ప ఇది మళ్ళా కొత్త ప్రపంచనాన్ని సృష్టించే బలం అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆయన ఈ ఆస్ట్రాలజికల్గా ఇది ఫాలో అవ్వగలిగితే మాత్రం ఆయన జాతకం కొంత సువిధంగా చక్కగా ముందు వెళ్ళే అవకాశం చెప్పడంతో ఏదైనా ఆయన రాజమార్గంలో రాజ్యోగం పొందిన వాళ్ళు ఆయన గొప్పవారు చెప్పుకోవచ్చు. ఆ గొప్పతనాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నంగా ఆయన ఈ రాజకీయ విషయంలో మాత్రం కొంచెం దూరంగా ఉండగలిగితే మాత్రం అద్భుతమైన స్థితి, మంచి పేరు ప్రతిష్టతో ఈ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది చేసుకునే అవకాశం ఉందని చెప్తాం. శుభం బియార్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 9704447001, 9704447002.